మరో బ్రేకింగ్ చూస్తున్నాం. నెల్లూరు జిల్లాలో వైసీపీ కార్పొరేటర్లు నేతలకు ఉచ్చు బిగిస్తుంది. తమ చేత బలవంతంగా రాజీనామాలు చేయించాలని వాలంటీర్లు పోలీస్ స్టేషన్లో వరుస ఫిర్యాదులు చేస్తున్నారు. ఇప్పటికే పలువురు వాలంటీర్లు కోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం ఆదేశాలతో 41 డివిజన్ కార్పొరేటర్ విజయలక్ష్మి మధుసూదన్ రావుపై కేసు నమోదు చేశారు. మరోవైపు వేదాయపాలెం దర్గా మీటర్ పిఎస్లో వాలంటీర్లు వైసీపీ ప్రజాప్రతినిధులపై పిఎస్లో కంప్లైంట్స్ ఇస్తున్నారు. కాసేపటి క్రితం దర్గా మిట్టా పిఎస్లో 35వ డివిజన్ కార్పొరేటర్లపై వాలంటీర్లు ఫిర్యాదు చేశారు. తమను ఒత్తిళ్లకు గురిచేసి బలవంతంగా రాజీనామాలు చేయించారని, తమ జీవితాలతో ఆడుకున్నారని వాలంటీర్లు వాపోతున్నారు. అందరికీ నమస్కారం అండి. మేము 35వ డివిజన్ వాలంటీర్స్. మా కార్పొరేటర్ గారు వాసంతి, వాళ్ళ భర్త శరత్చంద్ర గారు, వాళ్ళ తమ్ముడు రంజిత్ గారు మా చేత బలవంతంగా రిజైన్ చేయించారు. మేము ఆ రోజు చేయమని చెప్పాము. నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే మా పరిస్థితి ఏంటి అని మేము అడిగాము. మా గవర్నమెంటే వస్తుందని చెప్పారు. చెప్పి మా చేత బలవంతంగా మేము చేయమని కూడా మా మీద కేసు పెడతామని చెప్పేసి వాళ్ళు గట్టిగా చెప్పడం జరిగింది. కాబట్టి మేమంతా నేను నాతో పాటు వచ్చిన వాలంటీర్స్ అంతా మేమంతా రిజైన్ చేశాం సార్. మేము ఇప్పుడు సిఎస్ఆర్కి కూడా మేము లెటర్ అనేది సబ్మిట్ చేసాము. మా జాబ్ మాకు కావాలి అని చెప్పేసి. ఈ విషయము చంద్రబాబు నాయుడు గారికి తెలిసి వాళ్ళు కూడా మమ్మల్ని సహకరిస్తారు అని చెప్పి కోరుకుంటూ వాలంటీర్ మమ్మల్ని ఏంటంటే రిజైన్ చేయమని చెప్పి బలవంతంగా చేయించారు. ఏంటంటే చేయకపోతే నెక్స్ట్ వచ్చేది మాదే వైసీపీ తరఫున అని చెప్పేసి, లేదంటే మీ మీద కేసులు పెడతారంటే మీకు ఉద్యోగం కూడా ఉండదు అని చెప్పి బెదిరించి బలవంతంగా రిజైన్ చేయించారు. ఈరోజు ఏంటంటే మాకు ఉద్యోగం లేక మాకు బ్రతుకుతారు. అదే వాలంటీర్స్ని మమ్మల్ని బలవంతంగా రాజీనామా చేశారు. మాకు ఇష్టం లేకపోయినా మేము చేయాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. మాకు ఇప్పుడు 5,000 అయినా కూడా మాకు చాలా ఇంట్లో జరగడానికి కూడా మాకు చాలా అవసరం అండి. ఇప్పుడు 5,000 కూడా మేము కోల్పోయాము. మాకు ఎటువంటి న్యాయం చేయాలని అందుకని మేము న్యాయం కోసం పోలీస్ వారి దగ్గరికి వచ్చి రాజీనామా చేసి పార్టీ తరఫున తిరగాలి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, చెప్పండి. మొత్తంగా చూస్తే వైసీపీ కార్పొరేటర్లు అలాగే నేతలపైన వాలంటీర్లు స్థానిక పిఎస్లో ఫిర్యాదు చేసినట్టు తెలిసిందా? సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో వీళ్ళంతా కూడా 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఒక్కసారిగా కూడా ఏదైతే రాజీనామాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం సమయంలో ప్రాంతంలో ఉన్నటువంటి అనేక డివిజన్లలో కూడా వాలంటీర్లు రాజీనామాలు చేయడంతో ఈ విషయం వివాదాస్పదమైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు వాలంటీర్లుగా పనిచేస్తున్నటువంటి అనేక మంది కూడా వాళ్ళ చేత బలవంతంగా వైసీపీకి సంబంధించినటువంటి నేతలు కార్పొరేటర్లు కూడా రాజీనామాలు చేపించారు. దీనివల్ల మేమంతా తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడ్డామని చెప్పి వరుసగా పిఎస్లో ఫిర్యాదులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు వేదాయపాలెం పోలీస్ స్టేషన్, అదేవిధంగా ఇటు దర్గా మిట్ట పిఎస్, అదేవిధంగా 1వ పట్టణ చిన్న బజార్ పిఎస్ లో కూడా భారీ ఎత్తున వాలంటీర్లు వచ్చి వరుస ఫిర్యాదులు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా అటు దర్గా మిట్ట పిఎస్ పరిధిలో అయితే నిన్న ఉదయం నుంచి ఇవాళ ఉదయం వరకు దాదాపు 4 బ్యాచ్లుగా వచ్చినటువంటి ఎవరైతే వాలంటీర్లు ఉంటారో వాలంటీర్లు వరుసగా కూడా ఫిర్యాదులు అయితే భారీ ఎత్తున చేశారు. ఎవరైతే ఆయా డివిజన్ల పరిధిలో ఉన్నటువంటి కార్పొరేటర్లు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు తమ చేత బలవంతంగా ఒత్తిళ్లకు గురి చేసి కేసులు పెడతామని బెదిరించి మరి తమ చేత రాజీనామాలు చేపించారని చెప్పి ఆరోపణలు చేస్తూ ఇటు పోలీసులకైతే ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో ఒక్కసారిగా ఈ విషయం అయితే ప్రధానంగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే 41వ డివిజన్కి సంబంధించినటువంటి ప్రధానంగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే 41వ డివిజన్కి సంబంధించినటువంటి కార్పొరేటర్ విజయలక్ష్మి, మధుసూదన్లు ఇద్దరు కూడా మమ్మల్ని వేధింపులకు గురి చేస్తూ మమ్మ చేత రాజీనామాలు చేపించామని ఇటు ఆ డివిజన్కి సంబంధించినటువంటి ఎవరైతే ఇటు వాలంటీర్లు ఉన్నారో వాలంటీర్లు ఒక్కసారిగా కోర్టును కూడా ఆశ్రయించినటువంటి పరిస్థితి ఉంది. కోర్టు ఆదేశాలతో పిఎస్లో ఒక్కసారిగా ఏదైతే అటు ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా ఇటు ఎవరైతే పోలీస్ స్టేషన్లో కూడా వాళ్ళిద్దరిపైన, అదేవిధంగా కొంతమంది వైసీపీ నేతలపైన కూడా కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఈ కేసులు నమోదు చేసి వాళ్ళకి బెయిల్ కూడా ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంది. దీంతోపాటు ఇటు నెల్లూరులోని దర్గామిట్ట పోలీస్ స్టేషన్లో 35వ డివిజన్కి సంబంధించినటువంటి కార్పొరేటర్ శరత్ చంద్ర, అదేవిధంగా బొబ్బల శ్రీనివాస్ యాదవ్తో పాటు మరికొంతమంది నేతలపైన ఫిర్యాదులు కూడా చేశారు. 5వ
పట్టణ పోలీస్ స్టేషన్ వేదాయపాలెంలో ఎవరైతే మొయిళ్ళ గౌరీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్, అదేవిధంగా ఆమె భర్తతో పాటు మరి కొంతమందిపై కూడా వాలంటీర్లు ఫిర్యాదు చేశారు. అంటే ఈ ఫిర్యాదులంతా కూడా ఏ విధంగా ఉన్నాయంటే, తమ చేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు, కార్పొరేటర్లు వరుసగా రాజీనామాలు చేపించి తమను తీవ్ర స్థాయిలో ఇబ్బందులకు గురి చేశారు, పార్టీకి సంబంధించినటువంటి ప్రచారాల్లో తమను వాడుకున్నారని చెప్పి వైసీపీకి సంబంధించినటువంటి శ్రేణులు కూడా ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ నెల్లూరు జిల్లాలో ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్పొరేటర్లకైతే వాలంటీర్ల రాజీనామా ఉచ్చు అయితే బిగుస్తుందని చెప్పుకోవచ్చు. రైట్ మురళి, థ్యాంక్ యూ.